పాచక చూర్ణం. అందరికీ అన్ని చక్కగా అరిగిపోవడానికి మంచి పాచక చూర్ణం తయారు చేసుకుంటున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. హరితకి చూర్ణం, సైంధవ లవణం, వాము చూర్ణం, ఇంగువ. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఏంటో కూడా చూసేద్దాం. సో మనం ముందుగా ఏం చేద్దాం? సో ముందుగా మనం ఇవి 4 కూడా మనకి ఈజీగా దొరుకుతాయి, మొత్తం మన ఇంట్లోనే దొరికిపోతుంటాయి. సో హరితకి చూర్ణం అంటే మనకి కరక్కాయ అనమాట. హరితకి అంటే కరక్కాయ. సో కరక్కాయని మనం కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ లాగా చేసుకొని పెట్టుకున్నాము. అలానే వాము కూడా అనమాట. వామును కూడా డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ లాగా చేసుకొని పెట్టుకున్నాము. మనకి సైంధవలోనే ఇంట్లో దొరుకుతుంది. అలానే ఇంగువ. సో ఈ 4 కూడా ఎప్పుడు మనం రెడీగా ఇంట్లో పెట్టుకున్నట్లయితే ఎప్పుడైనా మనకు కడుపు ఉబ్బరం అనిపించిన, ఆహారం సరిగా జీర్ణం అవ్వట్లేదు, చాలా ఇండైజెషన్గా అనిపించింది, పులితెన్పులు వస్తున్నాయి, కడుపులో నొప్పి, మోషన్ ఫ్రీగా అవ్వట్లేదు, లేకపోతే మోషన్లో వామ్స్ ఉన్నాయి, మోషన్లో బ్లీడింగ్ అవ్వడం, ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా వాటన్నింటికి ఇది మంచి బెస్ట్ సొల్యూషన్ అనమాట. ఓకే, మనకి ఇది అందాజానా లేకపోతే కొలతలతో కంపల్సరీయా? అంటే మనకి హరితకి చూర్ణము వాము ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకుంటాము. ఇంగువ ఎప్పుడైనా కొంచెం తక్కువ క్వాంటిటీనే తీసుకోవాలి. సో అది కాన్సన్ట్రేటెడ్ ఫామ్ ఉంటుంది కాబట్టి దానికి అంటే హాఫ్, మనకి హరితకి చూర్ణం తీసుకున్న దానిలో హాఫ్ క్వాంటిటీ ఇంగువ. సో సైంధవలో ఉన్న కూడా హాఫ్. ఓకే, ఈ మెజర్మెంట్తో మనం తీసుకున్నట్లయితే మనకి తగినట్టుగా ఔషధంగా పనిచేస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ముందుగా ఏం చేద్దాం? సో ముందుగా మనం ఏం చేద్దామంటే, సో మనము తీసుకున్నటువంటి వాముని మంచిగా డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకున్నాం చూసారా. సో ఈ వాముని దీనిలో వేసేసుకున్నాం. ఓకే, ఇంత క్వాంటిటీ. ఓకే, సో సేమ్ క్వాంటిటీ మనం హరితకి కూడా అనమాట, అంటే కరక్కాయను కూడా మనం చక్కగా డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకున్నాము, సేమ్ క్వాంటిటీ. సో ఇప్పుడు దీన్ని కూడా మనం దీనిలో వేసేసుకున్నాం చిన్న బౌల్లో. ఈక్వల్ క్వాంటిటీస్ ఇవి 2 ఈక్వల్ క్వాంటిటీస్. దీనిలో సగము మనకి ఇంగువ. సో ఇంగువ అంటే పావు అంత ఇంగువ తీసుకోవాలి. ఓకే, ఇంత క్వాంటిటీలో ఇంగువ తీసుకోవాలి. అలానే అంతే క్వాంటిటీలో సైంధవలనం, అంటే ఇంత స్పూన్ సరిపోతుంది మనకి. ఓకే, ఇది కొంచెం మన సైంధవలనం కొంచెం అటు ఇటుగా ఎక్కువైనా పర్వాలేదు, ఎందుకంటే ఆ సాల్ట్, ఆ సైంధవలనం అనేటువంటిది ముఖ్యంగా ఈ మన డైజెషన్ అవ్వడానికి, అలానే మన సలైవా సెక్రీషన్ అవ్వడానికి, మనం తీసుకున్న ఆహారంలో ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి కదా, వాటికి రిలీజ్ అవ్వడానికి కూడా చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఓకే, సో వీటన్నింటిని కూడా మనం చక్కగా మిక్స్ చేసేసుకుందాం. ఓకే, సో ఇలాగా తయారు చేసుకున్న దాన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో, ఒక గాజు డబ్బాలో చక్కగా మూత టైట్గా పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, సో ఇంత మూత మనం ఇట్లా తయారు చేసుకొని పెట్టుకున్నాం కదా. సో మనకు బాగా అజీర్తి అనిపించినప్పుడు మనం ఒక 1 టీ స్పూన్ కంప్లీట్గా తీసేసుకోవచ్చు. ఓకే, ఇంత క్వాంటిటీ తీసుకోవచ్చు. ఇంత క్వాంటిటీని ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని తాగేసేయచ్చు. ఓకే, అంటే అన్నం తినే ముందరా లేకపోతే తిన్న తర్వాత? తినే కంటే ముందు తీసుకుంటే బెస్ట్. ఎంతసేపు ముందర? ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్. అంటే ఎప్పుడైనా మనం ఆహారం తీసుకున్నది డైజెషన్ ముందు తీసుకున్న ఆహారం డైజెషన్ అయ్యాక మళ్ళీ తర్వాత ఆహారం తీసుకోవాలి. ఈ మధ్యలో బిట్వీన్గా చాలామంది ఇంకా ఆహారం తీసుకోవడం, లేకపోతే ఫ్రూట్స్ తినాలి, బట్ టైమింగ్కి మెయింటైన్ చేస్తూ తినాలన్నమాట. సో అలా బాగా ఇండైజెషన్ బాగా తీవ్ర ఇబ్బంది పడుతున్నప్పుడు మాత్రం ఏ టైంలో అయినా తీసేసుకోవచ్చు. ఓకే, లేదు కొంచెం స్పెసిఫైడ్గా కొంచెమే ఉంది ప్రాబ్లం అన్నప్పుడు ఇలా మనం ఆహారం తీసుకుని ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఇలా మనం గోరువెచ్చని నీళ్ళలో ఒక టీ స్పూన్ కలుపుకొని తాగినట్లయితే చాలా రిలీఫ్ వస్తుంది. ఓకే, ఒకవేళ చిన్నపిల్లలకైతే మాత్రం దీంట్లో సగం వాళ్ళకు కూడా గోరువెచ్చని నీళ్ళేనా? గోరువెచ్చని. ఒకవేళ తాగలేకపోయారనుకోండి, అప్పుడు వాళ్ళు ఈజీగా తినడానికని మనం కొంచెం తేనెలో కూడా కలిపి తినిపించేసేయచ్చు. ఓకే, సో ఎలా అయినా సరే తీసుకోవచ్చు. అంటే చిన్నపిల్లలు అంటే ఏ ఏజ్ నుంచి? ఒక 5-6 ఇయర్స్ నుంచి మనం స్టార్ట్ చేయొచ్చు. ఓకే, 5-6 ఇయర్స్ నుంచి. లైక్ మనకి ఇప్పుడు ప్రతిరోజు తీసుకోవచ్చు, అరగడానికి ఊరికని డేలో ఒకసారి తాగితే మంచిది కదా అని అన్నట్టుగా ఏమన్నా తీసుకోవచ్చు? ఒకవేళ ప్రతిరోజు తీసుకున్నట్టయితే మాత్రం ఒక చిన్న గ్లాస్ అనమాట, అంటే మనం టీ గ్లాస్ తాగుతాం చూసారా, అంత చిన్న గ్లాస్ రోజు కూడా తాగేసేయచ్చు మనం. ప్రాబ్లం లేదు. ముఖ్యంగా 50+ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే మన డైజెషన్ కావడానికి అంత ఫైబ్రోజ్ లాగా అయిపోతుంది అనమాట. అంటే లోపల ఉన్నటువంటి మ్యూకోజా అంతా కూడా కొంచెం ఎండిపోయినట్టుగా ఉంటుందన్నమాట. సో అప్పుడు వాళ్ళకి ఇది తీసుకున్నట్లయితే ఆ సెక్రీషన్స్ అనేటువంటివి మళ్ళీ రీక్రియేట్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు ఇది అయిపోయింది కదా. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నటువంటి పాచక చూర్ణం రెడీగా ఉందన్నమాట. ఓకే, చూసారు కదా పాచక చూర్ణం ఎవరెవరికి ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగపడుతుంది, ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి, మెయిన్ ఇది చాలా ఇంపార్టెంట్.
ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రోజు ఒక రోజు గ్యారెంటీ ఉపయోగపడుతుంది. ఎవరికి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాని వాళ్ళంటే ఇప్పట్లో ప్రజెంట్గా అయితే ఎవ్వరూ లేరు. కాబట్టి ఇది వీళ్ళు వాళ్ళు అనే కాకుండా అందరూ తయారు చేసుకొని ఇంట్లో పెట్టుకుంటే గబుక్కుని ఏ అవసరం వచ్చినా కూడా ఉపయోగపడేటువంటి ఒక మంచి సంజీవిని లాంటి ఔషధం పాచక చూర్ణం. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. పాచక చూర్ణం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: హరితకి చూర్ణం, సైంధవ లవణం, వాము చూర్ణం, ఇంగువ. పాచక చూర్ణం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో హరితకి చూర్ణం, వాము చూర్ణం సమపాళంలో తీసుకొని అందులో సగం సైంధవ లవణం, కొద్దిగా ఇంగువ వేసి కలుపుకుంటే తిన్న ఆహారం చక్కగా అరిగి డైజెషన్ సిస్టమ్ చక్కగా పనిచేసేలాగా చేసి ఆకలిని పెంచే పాచక చూర్ణం రెడీ.